పాకిస్తాన్లో ఒక నాయకుడు, ఇతని పేరు బిలావల్ భూటో, అంటే బెనర్జీర్ భూటో అని అంటారు చూసారా, వాళ్ళ సుపుత్రుడు. మీకు బెనర్జీర్ భూటో మీకు హత్యకు గురయ్యారు. ఎవరు ఈవిడని కాల్చి చంపారు అంటే తీవ్రవాదులు. అయినా కూడా అదే తీవ్రవాదులతో, అంటే కన్న తల్లిని మీకు ఒక ర్యాలీలో షూట్ చేసి హతము చేసిన అదే తీవ్రవాదులతో మీకు బిలావల్ భూటోకి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే సుపుత్రుడు అని చెప్తారు. సో ఇతను మొన్న ఒక ప్రకటన ఏమిటి ఇది అంటే, ఇప్పుడు చూడండి, షయద్ హఫీజ్ అని అంటారు, అలాగే మజూద్ హజార్ అంటారు. సో వీళ్ళిద్దరూ కూడా కరుడు కట్టిన తీవ్రవాదులు. ఇండియాలో ద మోస్ట్ వాంటెడ్ ఒక తీవ్రవాది ఏమో లష్కర్-ఈ తైబా, ఇంకొక వ్యక్తి జైష్-ఈ మహమ్మద్ నాయకుడు. సో ఇప్పుడు వీళ్లను మేము భారత్కి అప్పచెప్తాము అంటే మా మధ్య ఎటువంటి ట్రీటీ లేదండి, అయినా కూడా ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్కి ఉన్న ఈ మంచి పేరును కాపాడుకోవడానికి మేము ఈ తీవ్రవాదులను భారత్కు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇలా అనడముతో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రజలు, ముఖ్యంగా తీవ్రవాదులు, ఇలా ఎలా అంటావు, ప్రపంచ స్థాయిలో మన పరువు ఏం కావాలి, ఇంతంత పెద్ద తీవ్రవాదులు ఉండే ఒకే ఒక దేశము మనదే కదా, అమెరికా వాడు అక్కడ ఎంతంత డబ్బు ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు, అలాంటి తీవ్రవాదులను తీసుకువెళ్ళి నువ్వు భారత్కి ఎలా అప్పచెప్తావు, అసలు ఇలాంటి ప్రకటన ఎలా చెయ్యగలిగేవు అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో నిరసనలు. సో ఇప్పుడు ఒక ఫ్యాక్టరీయే మీకు ఆగిపోతుంది. మరి వీళ్ళే కదండి తీవ్రవాదులను తయారు చేయడము, వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడము, సో వాళ్ళకి ఆయుధాలు, డబ్బు మొత్తం ఇచ్చేది వీళ్ళే కదా. అంత పెద్ద ఫ్యాక్టరీ ఇవాళ మూతపడితే చాలా కష్టము కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈయన ఎందుకు ఇలా అన్నాడు అంటే ఇక్కడేనండి వీళ్ళ డ్రామా. ఇప్పుడు మీకు ఈ మజూర్ ఆజాద్ అనబడే ఈ వ్యక్తి యొక్క మీకు తీవ్రవాద క్యాంపులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనము టోటల్గా మనం ధ్వంసము చేసాం. సో ఇప్పుడు కొత్తగా కట్టాలి, డబ్బులు అంటారా, 12 కోట్ల రూపాయలు ఇతను డిమాండ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వము కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. సో ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికా వాళ్ళు ఇస్తారు. మళ్ళీ కట్టుకోండి, మళ్ళీ తీవ్రవాదులను తయారు చేయండి, మనకి అవసరము కదా. సో వీళ్ళ బాస్ ఇలాంటి కుక్క బిస్కెట్లు అనేవి వేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎందుకండి ఇతన్ని మనకు అప్పచెప్పడము అంటే ఇక్కడేనండి. ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, చూడండి, ఒక అబద్ధాల కోరు ఎప్పుడు అబద్ధాలే ఆడుతూ ఉంటాడు. సో వీడు మనసు మారాడు, మంచివాడైపోయాడు, వీడిలో నీతి నిజాయితీ ఉంది, ఏముండదు, అన్నీ అబద్ధాలే. సో టోటల్గా ఒక డ్రామా. సో ఇప్పుడు వార్తలు ఏమిటి, ఇప్పుడు మీరు మజూద్ అజార్ని భారత్కి తీసుకురావాలండి, ప్రక్రియ ఏమిటి? సో ముందు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు. చూడండి, ముంబై దాడులు ఇలా జరిగాయి, యూరీలో తీవ్రవాద దాడులు ఇలాగ, లేదా పహల్గామ్ మొన్న జరిగింది. సో ఇవంతా చూపించి పలానా వాళ్ళు పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు ఈ పని చేశారు, సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళని మా దేశానికి పంపించండి. సో ఇలాంటి ఒక విన్నపము భారత్ వైపు నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలి, అఫీషియల్గా జరగాలి, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి సమర్పించిన తరువాత వాళ్ళు ఏం చేస్తారు, కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఇది కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని జడ్జి గారు అడుగుతారు. ఇప్పుడు పలానా వాళ్ళ వల్లే ఇలాంటి దాడులు జరిగాయని అన్నారు కదా, భారత ప్రభుత్వం చెప్తుంది. సో ఈ కేసు నా దగ్గరికి వచ్చింది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళ అడ్రస్ ఏమిటి, జడ్జి గారు అడుగుతారు. ఇక్కడేనంది ట్రిక్ అంతా కూడా ఉంది. చూడండి, ఒక సందర్భంలో ఇలాంటి కేసు వచ్చినప్పుడు పాకిస్తాన్లో హైకోర్టులో జడ్జి గారు అడుగుతున్నారు, ఇతనిని తీసుకువచ్చి నా ముందు నిలబెట్టండి అంటే, అక్కడ అటార్నీ జనరల్ అనేమంటున్నాడు అంటే, ఇతను ఒక ఫారిన్ ల్యాండ్లో ఉన్నాడు. ఈ ఫారిన్ ల్యాండ్ ఎక్కడా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, వాళ్ళేమంటారు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్.
అంటే వాళ్ళే స్వయంగా ఇది ఒక ఫారిన్ ల్యాండ్, సో అక్కడికి వెళ్ళి ఈ వ్యక్తిని తీసుకురావడము అనేది చాలా కష్టము, కాబట్టి జడ్జి గారు మమ్మల్ని క్షమించండి అంటే ఆ తీవ్రవాది అలా తప్పించుకుంటాడు. సో ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు హఫీజ్ సయ్యద్ని పట్టుకోవాలి. ఎక్కడ ఉన్నాడండి అంటే ఇతను పాకిస్తాన్లోనే లేడండి. మరి ఎక్కడ ఉంటాడు? ముజఫరాబాద్లో ఉన్నాడు. అది మన దేశమే కాదు, అది ఒక ఫారిన్ ల్యాండ్ అని చెప్తారు. సరే, అప్పుడు కూడా జడ్జి గారు లేదండి, ఇతను ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. సో భారత ప్రభుత్వం అడుగుతుంది, మీరు పిఓకేలోకి వెళ్ళి ముజఫరాబాద్ వెళ్ళి ఇతన్ని పట్టుకోండి అని అన్నారు అనుకోండి. ఇవాళ వీళ్ళ ప్లాన్, బిలావల్ భూటో యొక్క ప్లాన్. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారండి, మాకు పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం ముగ్గురు కూడా సమానమే. రేపు మా కాశ్మీర్లో ఇలాంటి తీవ్రవాద దాడులు జరిగితే మేము పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తాము, ఆపరేషన్ సింధూర్ని పాస్ చేశాము, రేపు ఆన్ చేస్తాము. ఇది మీ భారతదేశ ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు దీని ప్రకారము ఈ తీవ్రవాదులు, మీకు హఫీజ్ సయ్యద్ అనండి, మీకు అలాగే మసూద్ అజార్ అనండి, వీళ్ళు తమ కార్యకర్తలకు చెప్పి వెళ్ళి మీరు కాశ్మీర్లో ఇంకొక పహల్గామ్ దాడులు చెయ్యండి అన్నారు అనుకోండి. మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటిస్తాం. అవునా? ఇదేగా జరుగుతుంది. మా ఉదయం వీడియోలో కూడా మయన్మార్ మీద మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడాం. ఏకంగా 100 డ్రోన్లు వాడాం. సో పాకిస్తాన్తో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళ ప్లాన్ ఏమిటి అంటే, ఈ కరుడు గట్టిన తీవ్రవాదులు ఇండియా కోరుకుంటుంది, ద మోస్ట్ వాంటెడ్ అంటున్న వాళ్ళు, వీళ్ళని నేపాల్ పంపించేద్దాము. అంటే అక్కడ చైనా వాడి బేసెస్ ఉంటాయి కదా, ఈ చైనా వాడు అమెరికా వాడే కదా ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇన్ని దారుణాలకు కారణం. కాబట్టి చైనా వాడు ఏం చేస్తాడు, నేపాల్లో ఉండే వాళ్ళ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ తీవ్రవాదులను వెళ్ళి మీరు సురక్షితంగా అక్కడ ఉండండి, మీరు చేయాల్సిన పనులు చెయ్యండి, మా ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్తాడు. ఇది మీరో నేనో మాట్లాడడం లేదండి, నేపాల్ యొక్క అడ్వైజర్. ఈ అడ్వైజర్ ఎవరు? నేపాల్ ప్రెసిడెంట్ యొక్క అడ్వైజర్. ఇతని పేరు సునీల్ బహదూర్ తాపా అంటారు. ఇతను చెప్తున్నాడు ఒక కాన్ఫరెన్స్లో, ఈ పాకిస్తాన్ తీవ్రవాదులంతా రేపు నేపాల్కి వస్తారు, ఆల్రెడీ ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు, సో వీళ్ళు భారత్ పైన ఏమైనా తీవ్రవాద దాడులు చేస్తే మన నేపాల్ ప్రమాదములో పడిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో మన నేపాల్కి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఆల్రెడీ పాకిస్తాన్లో ఏం జరిగిందో చూసాము, అదే పరిస్థితే, అలాంటి ఎయిర్ స్ట్రైక్సే భారత్ మన మీద కూడా చేస్తారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఒకవైపు పిఓకే, ఇంకొక వైపు చైనా, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, మీరు వరస పెట్టి అందరినీ వాయించి పడేయండి, వరస పెట్టి ఎయిర్ స్ట్రైక్స్ చేయండి, ఎవడు మన జోలికి రాకూడదు. అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేపాల్ యొక్క భయం ఏమిటి? ఒకవేళ ఈ తీవ్రవాదులు అక్కడ నుంచి ఆపరేట్ చేశారు అనుకోండి, పాకిస్తాన్ సురక్షితం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, మా దేశానికి ఈ దాడులకు సంబంధమే లేదండి, ఆరిజిన్ అంతా నేపాల్ నుంచే జరిగింది, వీళ్ళు ముస్లింలే, తీవ్రవాదులే అవ్వచ్చు, కానీ మా దేశానికి చెందిన వాళ్ళు కాదు కదా, మీకు ఈ మసూద్ అజార్ అనండి, హఫీజ్ సయ్యద్ ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు, మేము ఆల్రెడీ వాళ్ళని అప్పచెప్తాం అన్నాం కదా, మేము వెతుకుతున్నాము, వాళ్ళు దొరకడం లేదు, వాళ్ళు ఏమైనా యుఏఈ, సౌదీ అరేబియా అటు పారిపోయారా, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైనా దాక్కున్నారా, మాకు తెలియదు. ఇప్పుడు జరిగిన దాడులు మాత్రము నేపాల్ నుంచే, నేపాల్ తీవ్రవాదులే పనులు చేశారని ఒక పెద్ద అబద్ధాన్ని బిలావల్ భూటో కన్న తల్లిని కడదేర్చిన ఈ తీవ్రవాదులకు సపోర్ట్గా వాళ్ళ కుమారుడే మాట్లాడతాడు. అంత దరిద్రమైన ఒక దేశము పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ ట్రిక్లో వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు, ఏదో ఒక రకంగా ఈ తీవ్రవాదులను నేపాల్ పంపించి అక్కడి నుంచి భారత్పై దాడులు చేద్దాము అని ఇంత పెద్ద ప్లాన్ వేశారు. ఇదంతా మనకు తెలియదా? మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? మీకు నాకు కొంత అనాలిసిస్ అర్థం కాదా? సో ఇలాగ బిలావల్ భూటో యొక్క నాటకము బయటపడింది. మనము నేపాల్కి గట్టి వార్నింగ్ ఇచ్చాము, వాళ్ళే ఇవాళ హై అలర్ట్లో ఉన్నారు. మరి ఇలాంటి ఒక తీవ్రవాద దేశాన్ని ఎన్నిసార్లు అనుకున్నా ఏం చెయ్యాలి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.